హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. చాలామంది మన వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, స్క్రీనర్ యాప్లో ఒక కంపెనీ గురించి పూర్తి అవగాహన ఏ విధంగా తెలుసుకోవాలి, దాని మీద ఒక వీడియో చేయమన్నారు. సో ఇప్పుడు మనము ఇక్కడ స్క్రీనర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సర్చ్ ఫర్ ఏ కంపెనీ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఐఆర్సిటీసీ అని మనం టైప్ చేస్తున్నాము. సో ఐఆర్సిటీసీ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇక్కడ మనం దీన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్కెట్ క్యాప్ అంటే దీని యొక్క క్యాపిటల్ అమౌంట్ ఎంత అనేసి 63,616 సిఆర్ అంటే కోట్లు. ఓకేనా. కరెంట్ ప్రైస్ ఎంత ఉంది? 795. హై అండ్ లో అని చూపిస్తుంది చూడండి. ఇది 52 వీక్ హై ఎంత వెళ్ళింది, లో ఎంత వెళ్ళింది అనేసి. లో వచ్చేసి 744, హై వచ్చేసి 1148. స్టాక్ పిఈ అంటే 52.9 అని చూపిస్తుంది. బుక్ వాల్యూ ఎంత? 44 రూపాయలు. ఓకేనా. డివిడెంట్ ఎంత ఇస్తుంది? 0.82%. ఆర్ఓసిఈ 53.8, ఆర్ఓఈ 40.4. ఓకే, బాగానే ఉన్నాయి, అన్ని ఫండమెంటల్ బాగానే ఉన్నాయి. ఓకే. ఫేస్ వాల్యూ 2 అని చూపిస్తుంది. సో నెక్స్ట్ ఈ విధంగా ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మీకు ఒక కంపెనీకి సంబంధించిన మార్కెట్ క్యాప్, కరెంట్ ప్రైస్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ దొరికిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రోజు కాన్స్ అని చూపిస్తుంది. ఈ కంపెనీ యొక్క గుడ్ ఆర్ బ్యాడ్ ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఏంటి అనేసి మనకు ఇక్కడ పూర్తిగా అవగాహన తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఇలా డౌన్కి వెళ్తే మీరు ఇంకెక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది సీరియల్ నెంబర్ 1 నేమ్ ఐఆర్సిటీసీ. ఎందుకంటే రైల్వే సెక్టార్లో రైల్వే తప్ప ఇంకా వేరే ఏది లేదు కాబట్టి ఇది ఒక మోనోపోలీ స్టాక్ అంటాం అనమాట. సో దీంట్లో ఎవరికి ఎటువంటి ఛాన్స్ లేదు బిజినెస్లో. నెక్స్ట్ ఏమి క్వార్టర్లీ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే డిసెంబర్లో ఏ విధంగా ఉంది, మార్చిలో ఏ విధంగా ఉంది, జూన్లో ఏ విధంగా ఉంది, సెప్టెంబర్లో ఏ విధంగా ఉంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో గమనిస్తే ఏమని ఇచ్చినాయి, సేల్స్, ఎక్స్పెన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈ విధంగా ఈ యొక్క ఐఆర్సిటీసీ స్టాక్కు సంబంధించిన సేల్స్ ఎంత ఉంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉందని మొత్తం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఫైనల్గా నెట్ ప్రాఫిట్ కూడా క్వార్టర్లీ ఎంత ఉంది అని కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్తే మార్చ్ 2022లో ఎంత ఉంది, 23లో ఎంత ఉంది, 24లో ఎంత ఉంది. ఒకవేళ దీన్ని ఇలా కూడా మీరు సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఎక్కడి నుంచి కనిపిస్తుంది, సుమారుగా మార్చి 2015. ఆ 2015 కింద గమనిస్తే నెట్ ప్రాఫిట్ 131 కోట్లు. దాని తర్వాత 2016 గమనిస్తే 189 కోట్లు. తర్వాత 2017 229 కోట్లు. 2018 గమనిస్తే నెట్ ప్రాఫిట్ 220 కోట్లు. ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి నెట్ ప్రాఫిట్ అనేసి. దాని తర్వాత 2019 చూడండి 479. ఓకే. తర్వాత 2020 730 కోట్లు. తర్వాత 2021 మార్చి 258. అంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి బాగా ప్రాఫిట్స్ తగ్గిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయరే 885 కోట్లు మార్చి 2022. మార్చి 2023 నెట్ ప్రాఫిట్ 1006 కోట్లు. సో 2024 1100 కోట్లు వచ్చింది. ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ కిందికి వెళ్ళి ఇక్కడ మీరు గమనిస్తే కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్. ఓకేనా. ఈ విధంగా సేల్స్ గ్రోత్ ఎంత ఉంది, స్టాక్ ప్రైస్ యొక్క సిఏజిఆర్ ఎంత ఉంది అనేసి ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూడండి, ఒక కంపెనీకి సంబంధించిన మొత్తం బ్యాలెన్స్ షీట్ అంతా దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ మీరు కంప్లీట్గా కనిపిస్తుంటుంది. మొత్తం దీని యొక్క అసెట్స్ ఎంత ఉన్నాయి కింద చూస్తే టోటల్ అసెట్స్ 6,800 కోట్లు. ఓకేనా. క్యాష్ ఫ్లో చూడండి, క్యాష్ ఫ్లో కూడా ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తుంది, 262 కోట్లు మార్చికి. ఓకే. దాని తర్వాత ఇట్లా రేషియో ఇదంతా ఏంటి అనేసి మీరు చూసుకోవచ్చు. ఆర్ఓసి ఎంత ఉంది. ఓకే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏదైనా ఈక్విటీస్లో లేదా మనము సపరేట్గా ఒక స్టాక్స్లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఆ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా మీరు గమనించాలా. ఇక్కడ చూస్తే మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ఇచ్చినారు చూడండి. ప్రమోటర్స్ అనేసి 62.40%. ఓకే. ఎఫ్ఎఫ్ఐస్ ఎంత ఇచ్చినారు, 7.78. అట్లా డిఐఎస్ ఎంత పర్సెంట్, 13% ఉంది. సో పబ్లిక్ ఎంత ఉన్నారు, 16% ఉన్నారు. సో ఈ విధంగా మొత్తం
స్క్రీనర్ యాప్లోకి వెళ్ళి ఒక కంపెనీకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో మన వ్యూవర్స్ అడిగినారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఫుల్ వీడియో మనం చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఎటువంటి కామెంట్స్ ఉన్నా దేని మీదైనా సబ్జెక్ట్ మీద వీడియో కావాలన్నా కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ కామెంట్స్కి మనము రిప్లై ఇస్తాము. మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చేయడం వల్ల మన లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి. జై హింద్.